వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ జరుగుతుంది కాక్రోచ్ జనతా పార్టీ గురించి. సో అచ్చం భారతీయ జనతా పార్టీ లాగా అటువంటి పేరు పోలికలాగా ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున మద్దతు, యువత మద్దతు లభిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బొద్దింకలతో కొంత నిరుద్యోగ యువతను పోల్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ యువత అంతా కూడా ఒక్కసారిగా తిరగబడుతోంది. వ్యవస్థను ప్రశ్నిస్తోంది, వ్యవస్థలో జరిగినటువంటి లోటుపాట్లను ప్రశ్నిస్తోంది. ఇవాళ అటు న్యాయపరంగా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, కొలీజియంలో కానీ, లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ పోస్టింగుల్లో కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ కేసులు కానీ, అట్లాగే నీటికి సంబంధించినటువంటి ఒక రీసెంట్గా లీక్ అయినటువంటి పేపర్ లీకేజ్ అంశం కానీ, ఇట్లా అనేక అంశాలు, వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ట్యాక్సేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇట్లా నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి యొక్క వ్యవహారం అంటే గత 3 దఫాలుగా అంటే 3 టర్ములుగా నరేంద్ర మోదీ గారు ఎట్లా సిస్టమ్ని భ్రష్టు పట్టించారు అన్న ఒక వ్యవహారాన్ని కడిగి పారేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సెటేరికల్గా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినప్పటికీ కూడా ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని పెట్టినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ఎజెండా నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే జంజీ మూమెంట్ మనం చూసాం, నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ, సో అటువంటి జంజీ మూమెంట్ కూడా మన భారతదేశంలో ఏమైనా స్టార్ట్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకటి నిరంకుశత్వంగా, లేదు అంటే ఒక నియంత పాలనలాగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైంది యువత నుంచి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఒక కొత్త భయం, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఇది సెటరికల్గా పెట్టినప్పటికీ కూడా కొత్త భయం అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ పార్టీ ఓవర్ నెట్లో పుట్టిందో, పార్టీ పుట్టిన కొద్ది గంటలకే, కొద్ది రోజులకే మిలియన్స్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ పెరగటం, పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి వాళ్ళ సహచరులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి స్వాగతించడం, ఈ యొక్క రెవల్యూషన్కి సపోర్ట్ చేయటం, మరి వాళ్ళు కూడా ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టడం, ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు టీఎంసీ ఎంపీ మహువా మోహత్రి లాంటి వాళ్ళు, లేదంటే పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అందరూ కూడా యువతకు మద్దతు పలకడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఆన్లైన్లో ఒక డిజిటల్ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున, అంటే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ లాగా కాకుండా ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ చేస్తున్నారు, వ్యవస్థల్ని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి పుట్టుకొస్తూ ఉన్నాయి. ఆన్లైన్ వేదికల ద్వారా ఇప్పుడు వ్యవస్థని మొత్తం కుళ్ళు పెట్టినటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఈ యొక్క యువత ఇవాళ బయలుదేరినటువంటి వ్యవహారం. సో ఇందాక చెప్పినట్టుగా 5 పాయింట్ ఎజెండా కనుక ఒకసారి చూస్తే, ఆ 5 పాయింట్ ఎజెండాలో మొట్టమొదటిది నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్. అంటే ఇప్పటిదాకా నరేంద్ర మోదీ హయాంలో ఎట్లయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక చేసి వాళ్ళు పంపిస్తున్నటువంటి విధానాన్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తారు. నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఫర్ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్ అంటూ కూడా ఫస్ట్ ఎజెండా ఇది. అట్లాగే రెండో ఎజెండా కనుక తీసుకుంటే ప్రొటెక్ట్ ఎవరీ లెజిటిమేట్ ఓట్. అంటే ఎవరు కూడా లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్ ఇఫ్ ఎనీ, అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ మీద పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి ఆ ఎస్ఐఆర్కి సంబంధించి ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్ వెదర్ ఈజ్ ఎ సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్, the CEC shall be arrested under UPA and as taking away voting rights of citizens is no less than terrorism. అంటే టెర్రరిజం చట్టాల కింద ఉపా కింద ఎట్లయితే అరెస్టులు చేసి వాళ్ళ యాంటీ నేషనలిస్ట్గా ముద్ర వేస్తారో, ఆ యొక్క ఉపా చట్టాలను కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద, అంటే ఓటు హక్కును ప్రజాస్వామికంగా ఓటు హక్కును కనుక తీసేస్తే, నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేస్తే, ఖచ్చితంగా అది కనుక ఒరిజినల్గా ఓటు ఉండాల్సినటువంటి క్రమం లేకుండా దాంట్లో ఒక అక్రమాలు జరిగితే ఖచ్చితంగా ఈసీని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు ఉపా చట్టాలు పెట్టకూడదు అనే ఒక క్వశ్చన్ని ఖచ్చితంగా రైజ్ చేశారు. కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోదీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, లేకుంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి విధానాలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి తీరుని వీళ్ళు ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తారు. అట్లాగే థర్డ్ ఎజెండా కనుక చూస్తే 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. ఖచ్చితంగా ఉమెన్ షెల్ రిసీవ్ 50% రిజర్వేషన్, నాట్ 33% వితౌట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పార్లమెంట్. అడిషనలీ 50% ఆఫ్ క్యాబినెట్ పొజిషన్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అంటూ కూడా థర్డ్ ఎజెండా. అట్లాగే సో ఇప్పుడు ఫోర్త్ ఎజెండా కనుక చూస్తే ఖచ్చితంగా దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి మీడియా సంస్థలు ఎంత స్వేచ్ఛగా పని చేయగలుగుతున్నాయి, ఎంత ఇండిపెండెంట్గా ఉంటున్నాయి అనేది ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు అటువంటి ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోదీ మీడియా, అంటే నరేంద్ర మోదీ గారు
జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియాని ఏ విధంగా మీడియా సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ కొంత నెరేటివ్స్ బిల్డ్ చేస్తున్నారు, దేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ఏ విధంగా ప్రజల్లోకి నరేషన్ తీసుకెళ్తున్నారు, ఎటువంటి వ్యతిరేకతను కూడా రానియకుండా ఏ విధంగా కవర్ చేస్తున్నారు, అంటే మొత్తం మీడియా అంతా వన్ సైడ్ గా డ్రైవ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఆఖరికి ఎన్డీటీవీ లాంటి సంస్థలు కూడా ఇవాళ ఏ విధమైనటువంటి పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, ఏ విధంగా గోధుమ మీడియా నడుస్తుంది అనే అంశాన్ని కూడా స్పష్టంగా ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్సెస్ క్యాన్సిల్డ్ టు మేక్ ఎ వే ఫర్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. అంటే మీడియా ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉండాలి, ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా ప్రజల కోసం ప్రజా సమస్యలను ఎత్తి చూపేలాగా ఉండాలి, కానీ ప్రభుత్వాలకి కొంత భజన చేసేలాగా గోధుమ మీడియా లాగా ఉండకూడదు అనేది ఖచ్చితంగా ఫోర్త్ ఎజెండా పాయింట్ గా పెడుతున్నారు. అట్లాగే ఫిఫ్త్ ఎజెండా పాయింట్ చూస్తే 20-year బ్యాన్ ఆన్ పొలిటికల్ డిఫెక్షన్. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో అటువంటి ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా పార్టీ మారినటువంటి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా 20 ఏళ్ల పాటు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ రాజకీయాల్లో లేకుండా బ్యాన్ వేయాలి అన్నది తర్వాత ఫిఫ్త్ ఎజెండాగా చూసుకోవచ్చు. ఎప్పుడైతే నేపాల్ బంగ్లాదేశ్ లో జంజీ మూమెంట్లు పుట్టుకొచ్చినటువంటి వ్యవహారం మనకు తెలుసు కాబట్టి అటువంటి జంజీ మూమెంట్ భారతదేశంలో కూడా ఒక రెవల్యూషన్ లాగా పుట్టుకొచ్చిందా అంటే నిజంగానే పుట్టుకొచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఈ యొక్క మన దేశంలో కూడా జంజీ మూమెంట్ రావాల్సినటువంటి ఆవశ్యకతని గతంలో ఎన్డీటీవీకి సంబంధించినటువంటి యువ ప్రోగ్రామ్ లో కేటీఆర్ గారు ఆ రోజే స్పష్టంగా చెప్పారు. సో ఆ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. అంటే ఆయన ముందే చెప్పారు జంజీ మూమెంట్ కి సంబంధించి అని కూడా వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఆ రోజు ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. मैं उम्मीद करता हूँ 1-2 साल में रिवोल्ट भी शुरू हो जाएगा और 5वीं साल में हम लोग वापिस आ जाएंगे. रिवोल्ट एज इन नॉट. I hope you are not telling people to hit the streets ki Gen Z raste pe aao. Not like Gen Z and Nepal. No, I'm not talking about that. That might also happen if governments actually fail. I'm also forewarning you on that, because what happened in Nepal recently was nothing but suppression of democracy, was suppression of the voice of Gen Z. Initially, even the media mocked when the Gen Z was protesting. They said they're protesting internet disruptions. But eventually, what were they protesting? They were protesting for their future. You're saying a Nepal-like scenario can happen in India? If governments continue to fail them, if governments continue to fail the aspirations of people of India, why not? Yes. సో చూసారు కదా కేటీఆర్ గారు ఏమన్నారు. సో దీని అంతా కూడా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి మూలం ఎవరు, ఎక్కడ పురుడు పోసుకుంది ఎవరు అంటే అభిజిత్ దీప్కే దీనికి మూల కారణం అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అభిజిత్ దీప్కే చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం, సెటేరికల్ గా పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ దేశ యువతని కదిలిస్తోంది, మరోవైపు సమస్యల్ని ప్రశ్నిస్తోంది, అట్లాగే సిస్టంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్ని లోటుపాట్లని పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల ముందుకు తీసుకొస్తోంది, మరోవైపు గోధుమ మీడియాని ఇండిపెండెంట్ మీడియాగా చూడాలంటున్నారు, అట్లాగే ఫిరాయింపు చేస్తున్నటువంటి నేపథ్యం, పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఇవాళ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలైనా లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీస్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలను ఏ విధంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ప్రభుత్వాలు కూలిపోతున్నాయో మనం గమనిస్తున్నాం. సో ఇటువంటి వ్యవహారాలకు కూడా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థను కుళ్ళుబట్టినటువంటి రాజకీయ వ్యవస్థను కూడా ఖచ్చితంగా ప్రక్షాళన జరపాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే 20 ఏళ్ల పాటు వాళ్ళ మీద బ్యాన్ విధించాలి. ఇటువంటి కొన్ని అంశాలను 5 పాయింట్ ఎజెండాగా వాళ్ళు ముందుకు తీసుకురావటం, అట్లాగే ఇవాళ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలు కూడా ఏ విధంగా బీజేపీ థ్రెటన్ చేస్తుంది అంటే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా మారుస్తుంది. మరోవైపు ఆ యొక్క పార్టీల రాజకీయ భవిష్యత్తును కూడా నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి, అంటే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా శూన్యంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసి క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే. సో ఆయన ఇప్పుడు దీనికి పురుడు పోసి పెద్ద ఎత్తున ఒక మూమెంట్ని క్రియేట్ చేశాడు, ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడైతే రెవల్యూషనరీగా ఇది మారిందో కోట్లాది మంది ఇవాళ యువత అంతా కూడా యువతకు మద్దతు పలుకుతున్నారు, సెలబ్రిటీలు మద్దతు పలికారో ఒక్కసారిగా నరేంద్ర మోదీలో ఒక కొత్త వణుకు స్టార్ట్ అయింది. మరోవైపు నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా ఫారిన్ ట్రిప్ లో కూడా ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం సైలెంట్ గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దాని మీద కూడా అతిపెద్ద చర్చ జరుగుతోంది. సో ఒకసారి అభిజిత్ దీప్కే అంటే లేకుంటే కాక్రోచ్ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారికి ఎందుకు భయము అంటే ఇప్పుడు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియా డిజిటల్ క్యాంపెయిన్ సంబంధించినటువంటి పేజీలను కూడా హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకసారి ఆయన ఏమంటారు చూడండి అభిజిత్ దీప్కే. हेलो एवरीवन. सो एक रिसेंट अपडेट है, मैं अभी थोड़ी देर पहले भी बता चुका हूँ, फिर से बता रहा हूँ कि हमारे सभी सोशल मीडिया प्लेटफॉर्म्स हैक करने की कोशिश की जा रही है. हम जितना इस सिस्टम के अगेंस्ट, इस गवर्नमेंट के अगेंस्ट बोल रहे हैं, उससे इन लोगों को अब थोड़ा इरिटेट हो रहा है, जिसकी वजह से ये अभी सारे के सारे हमारे प्लेटफॉर्म्स, हमारी वेबसाइट को भी ये हैक करने का ट्राई कर रहे हैं. इंस्टाग्राम के मुझे अभी तक कम से कम 100-150 पासवर्ड रिसेट की रिक्वेस्ट आ चुकी है. तो इसका क्लियरली मतलब ये है कि दीज पीपल जस्ट वांट टू सप्रेस अवर वॉइसेस. सो आई रिक्वेस्ट यू कि आप अपने पर्सनल हैंडल से पोस्ट करिए एंड राइट व्हाई बीजेपी इज स्केयर्ड ऑफ कॉकरोचेस. आई रिक्वेस्ट यू, बिकॉज ये लोग अभी इनका नेक्स्ट स्टेप ये होगा कि अभी तो ये हैक करने की कोशिश कर रहे हैं,
लेकिन अगर ये हैक नहीं कर पाते हैं तो ये कुछ भी करके हमारा हैंडल रिवोक कर लेंगे, जिससे हमने जो भी मूवमेंट खड़ी करी है ये सारी मूवमेंट को खत्म करने की कोशिश की जा रही है। तो अब आप लोगों को इस मूवमेंट को थोड़ा और बढ़ाना पड़ेगा, वरना ये लोग अगले 1-2 दिन में अकाउंट हैक करके या अकाउंट रिवोक करके सारा जो आप लोगों ने इतनी मेहनत से इतनी मूवमेंट खड़ी करी है उस मूवमेंट को ये पूरी तरह खत्म कर देंगे। ये नहीं चाहते कि आप इनके खिलाफ बोले, ये नहीं चाहते कि कोई भी इनके खिलाफ बोले, एंड विच इज अ वेरी डेंजरस साइन फॉर द डेमोक्रेसी। मतलब हमने क्या किया था, हमने खाली एक सटायर किया था, अब ये लोग सटायर से भी इतना डरने लग गए। दिस इज रिडिक्यूलस। सो आई रियली वांट ऑल ऑफ यू टू स्पीक अप अगेंस्ट दिस एंड प्लीज post from your individual Instagram handles and from your Twitter handles why the BJP is scared of cockroaches. సో చూశారు కదా అభిజిత్ దీప్కి ఏం మాట్లాడుతారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ పేజీలు హ్యాక్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నా, లేదంటే వాళ్ళకి బెదిరింపులు వస్తున్నాయంటే కూడా ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతోంది. అంటే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ యొక్క సెటరికల్ ఉద్యమాన్ని లేకుంటే ఒక రెవల్యూషనరీ గా మారినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఆ యొక్క మహిళా జర్నలిస్టుకి నార్వేలో ప్రెస్ ఫ్రీడమ్ పెద్ద ఎత్తున ఉంటుంది, అది నెంబర్ 1 స్థానంలో ఉంది. అటువంటి ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తేనే నరేంద్ర మోదీ గారు ప్రజా హక్కుల కోసమో లేకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రెస్ ఫ్రీడమ్ గురించో ఆయన్ని క్వశ్చన్ చేస్తే మాట్లాడినటువంటి సైలెంట్ గా ఉన్నారు. మరి ఇప్పుడు మన భారతదేశం 157 పొజిషన్ లో ఉంది ప్రెస్ ఫ్రీడమ్ వ్యవహారంలో. మరి సైలెంట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఆ ట్రోల్స్ నేను భయపడను అంటూ కూడా మళ్ళీ కూడా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత గతంలో ఒక చిన్న కుర్రాడు, ఒక 10 ఏళ్ల కుర్రాడు ఒక విప్లవం తీసుకొచ్చాడు. నరేంద్ర మోదీ గారికి సంబంధించి లేకుంటే భారతదేశంలో జరుగుతున్న సిస్టంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కొన్ని అంశాలను ప్రస్తావించి ఆన్లైన్లో అతను వీడియోలు చేసి పోస్ట్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ డిజిటల్గా ఆయన కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే అతన్ని ఏకంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే అక్రమ అరెస్టులు లేకుంటే ఒక నియంత పాలనగా సాగుతోందని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇవాళ అరెస్టులు చేసి కేసులు పెట్టి లేదంటే ఇట్లా డిఫరెంట్ యాంటీ నేషనలిస్ట్ గా చిత్రీకరించి లేకుంటే ట్రోల్స్ గురి చేసి ఇటువంటి వ్యవహారానికి ఈ యొక్క పెద్ద ఎత్తున భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థను కొంత ప్రక్షాళన చేసే దిశగా ఇప్పుడు ఒక రెవల్యూషన్ రాగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే యువతంతా కూడా జయజయలు కొడుతుందో, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పెరుగుతుందో, ఒక కొత్త భయం నరేంద్ర మోదీ గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్కి స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో వీళ్ళు బీజేపీ సర్కార్ అని కాదు, లేకుంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని కాదు, అసలు మొత్తం ఎంటైర్ పొలిటికల్ సిస్టమే ఫెయిల్యూర్ అన్నట్టుగా స్పష్టంగా ఈ యొక్క వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో మరి కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో ఏమైనా రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో వస్తున్నటువంటి ఆదరణ, భారీ స్థాయిలో వస్తున్నటువంటి పొలిటికల్ సపోర్టు, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి కొలిగ్స్ కూడా ఇవాళ ఈ యొక్క అంశాన్ని స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. Cockroach Janta Party. Well done, my friends. You have taken a stand. Nobody should refer to you as cockroaches. You are the future of India. I respect you for the stance you have taken. It's about time you start asking the right questions. Otherwise, people will take you for granted. The CJI is a good friend of mine, but really I'm a little disappointed that he is referred to you as cockroaches. And so keep fighting the good fight, fight for your rights, and don't let these parties take advantage of you. The nomenclature Cockroach Janta Party is the right one. I support you 100%. సో చూశారు కదా, స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి మద్దతు నేపథ్యంలో భవిష్యత్తులో జంజీ మూమెంట్ మన భారతదేశానికి తప్పదా అంటే మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. సో ఇక కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు పెద్ద ఎత్తున ఒక బిగ్ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ చేస్తూ ఇవాళ సమాజం ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా 1.5 మిలియన్ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి కోర్ట్స్ లో. అట్లాగే కోర్ట్స్ టేక్ 175 డేస్ ఏ లీవ్ ఫర్ ఎవ్రీ ఇయర్ అంటూ కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్. అట్లాగే 33% ఆఫ్ ది జడ్జెస్ ఆర్ రిలేటివ్స్, అందరూ కూడా మళ్ళీ జడ్జిలు అవుతున్నారు, నెపోటిజం పెరిగిపోతుంది అనే ఒక అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్య. మరోవైపు సిస్టంలో ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అట్లాగే డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది, మరోవైపు నిరుద్యోగ యువత ఇవాళ నిజంగా
బొద్దింకలో అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల బేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు ఇంత సోమరిపోతులు అవడానికో లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పెరగటానికో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులే అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అని కూడా స్పష్టంగా ఇవాళ తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మేము ఇన్ని రోజులు ఇది ఒక గవర్నమెంట్ అనుసరించినటువంటి విధానాలను మేము కాంప్రమైజ్ అయినాం, మేమంతా కూడా అడ్జస్ట్ అవుతున్నాం. ఇవాళ ఇట్స్ ఎ రెవల్యూషనరీ మూమెంట్ ఇన్ ఇండియా అంటూ కూడా స్పష్టంగా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వన్ వర్డ్ కాక్రోచెస్ అనేది ఖచ్చితంగా ఇవాళ ప్రధానంగా నేషన్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారం. ఇవాళ ట్యాక్స్ పేయింగ్ సిస్టమ్స్ లో కానీ లేదంటే ఇవాళ మనం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ లేదంటే అనేక సిస్టంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అంటే ఇవాళ సిస్టమ్ ఒక డ్రైనేజ్ తో కాక్రోచెస్ తో పోల్చి చూసినప్పుడు ఖచ్చితంగా సిస్టమ్ ని మనక డ్రైనేజ్ సిస్టమ్ కనుక క్లీన్ గా ఉంచుకుంటే కాక్రోచెస్ అనేది ఉండవు. కాబట్టి ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పెరుగుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క సిస్టమే ఫెయిల్యూర్ అనే దిశగానే ఇవాళ నిరసన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ట్యాక్స్ పేయింగ్ సిస్టమ్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు చూస్తే ఒక ₹1,00,00,000 శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము హార్డ్గా వర్క్ చేస్తాం, మేము ట్యాక్సెస్ పే చేస్తున్నాం, అట్లాగే మా శాలరీ నుంచి 30% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ మేము కడుతున్నాం. కానీ బిజినెస్ రెవెన్యూ 20 crores ఉంటుంది, కానీ వాళ్ళు కట్టేది కేవలం 4 tax మాత్రమే రెవెన్యూ వాళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్. అట్లాగే అగ్రికల్చర్ రెవెన్యూ 40 కోట్లు స్పెండ్ చేస్తుంది దేశం, కానీ 0% ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అగ్రికల్చర్ వైపు నుంచి ఆ యొక్క సెక్టార్ నుంచి వస్తుంది. అట్లాగే పొలిటికల్ పార్టీ రెవెన్యూ 7,000 కోట్లు ఉంటుంది, హ్యూజ్ డొనేషన్స్, కానీ ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి పరిస్థితి పొలిటికల్ సిస్టమ్. సో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనే దిశగా కూడా వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులతో మనకు అర్థమవుతుంది. అట్లాగే ఐపీఎల్ సంబంధించినటువంటి రెవెన్యూ కనుక ఒకసారి మాట్లాడితే ప్రస్తుతం ఐపీఎల్ గురించి అది పెద్ద చర్చ జరుగుతోంది. సో ఈ యొక్క ఐపీఎల్ రెవెన్యూ కూడా 12,000 కోట్లకు సంబంధించి కొంత ఎంటర్టైన్మెంట్ కోణంలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తే ఖచ్చితంగా ఇంత భారీ స్థాయిలో 12,000 కోట్లకు ఇన్వెస్ట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఎంటర్టైన్మెంట్లో ఈ యొక్క ఐపీఎల్ రెవెన్యూ అంత ఉంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి రాబడులు 0 tax. కాబట్టి రియాలిటీ చెక్లో ఖచ్చితంగా ద మిడిల్ క్లాస్ ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వానికి పే చేస్తుంది, అదర్స్ అందరూ కూడా సిస్టమ్స్లో కొంత ప్లే చేస్తున్నారు కానీ పే చేయట్లేదు అనేది స్పష్టంగా వాళ్ళు ఇవాళ తెర మీద తీసుకొస్తారు. అంటే సిస్టమ్ గట్టర్ హై అంటూ కూడా వాళ్ళు ఇవాళ తెర మీద తీసుకొస్తారు. మిడిల్ క్లాస్ బేర్స్ ద హెవియెస్ట్ బర్డన్ అంటూ కూడా ఇవాళ కాక్రోచ్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. అండ్ దెన్ we ask when is India's brain drain going to stop అంటూ కూడా వాళ్ళు పోస్ట్స్ పెడుతున్నారు. అట్లాగే పెద్ద ఎత్తున ఏ పోస్టర్లు, పాటలు, ర్యాప్ సాంగ్స్ కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా కుదుపుతుందో. సో ఖచ్చితంగా ఇవాళ సిస్టమ్ని అట్లాగే దేశాన్ని, రాజకీయ పార్టీలను, అట్లాగే సుప్రీంకోర్టులను కూడా ఇవాళ కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి విధానాన్ని, అట్లాగే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ విధి విధానాలపైన వాళ్ళు 5 point ఎజెండా మీద వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద ఈ యొక్క నిరసన మీద మీ అభిప్రాయాలు కూడా కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.